ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. దేశం ఏదైనా రక్తపాతం పారిస్తూనే ఉన్నారు. పేలుళ్లు నిత్యకృత్యంగా మారిన ఆఫ్ఘనిస్తాన్లో శనివారం ఆత్మాహుతి దాడితో బీభత్సం సృష్టించారు. కాబూల్లోని దే మజాంగ్ కూడలి వద్ద ఓ నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో అనేక మంది అమాయకులను బలిగొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరగా 231 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ దాడిని భారత్ సహా పలు దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి నెత్తురు పారింది. అనేక మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. భద్రతా బలగాలు అమాయకులపైనే ఆఫ్ఘనిస్తాన్లో ముష్కరులు నిత్యం దాడులకు దిగుతుండగా శనివారం మరోసారి భారీ ప్రాణనష్టమే లక్ష్యంగా చేసిన ఆత్మాహుతి దాడులతో కాబూల్ అల్లాడింది. దాడి ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఓ విద్యుత్ లైన్ నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేయాలన్న డిమాండ్తో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలే లక్ష్యంగా కాబూల్లో ఈ దాడి జరిగింది. తుర్కమెనిస్తాన్ నుంచి కాబూల్ వరకు 500 kV విద్యుత్ సరఫరా లైను నిర్మాణం జరుగుతుండగా షియా హజారా వర్గం ప్రజలు ఎక్కువగా నివసించే బామ్యాన్, వార్దాక్ రాష్ట్రాల గుండా లైను ఏర్పాటు చేయాలంటూ కాబూల్లో వేలాది మంది ఆందోళన బాటపట్టారు. ప్రదర్శన డే మజాంగ్ కూడలి వద్దకు రాగానే విచక్షణారహితంగా విరుచుకుపడ్డ ముష్కరుల్లో ఒకరు శక్తివంతమైన బాంబుతో తనను తాను పేల్చేసుకున్నాడు. 3 వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడేలా కుట్ర రచించిన సాంకేతిక లోపం కారణంగా రెండో బాంబు పేలలేదని, మూడో వ్యక్తిని కాల్చి చంపినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. దాడిలో 10ల సంఖ్యలో మృత్యువాత పడగా అనేక మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోగా ఆఫ్ఘనిస్తాన్ నిఘా వర్గాలు సైతం ఇది ఐఎస్ ముష్కరుల కుట్రేనని నిర్ధారణకు వచ్చాయి. ఆత్మాహుతి దాడి ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. از دست دادند و زخمی شدند می باشم. من به نمایندگی از ملت فردا را ماتم ملی اعلام می دارم. ఆఫ్ఘనిస్తాన్ ఆత్మాహుతి దాడిని వివిధ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆఫ్ఘనిస్తాన్కు అండగా ఉంటామని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.